1 నుంచి అమల్లోకి వచ్చిన యూపీఐ ట్రాన్సాక్షన్లు, సేవింగ్ ఖాతా మినిమం బ్యాలెన్స్, క్రెడిట్ కార్డుల కొత్త రూల్స్. ఇంతకీ ఆ కొత్త మార్పులు ఏంటి? సేవింగ్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ ఎంతుండాలి? ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చిన మార్పులు, చేర్పులు ఏంటి? ఆ రూల్స్ పాటించకపోతే ఏం జరుగుతుంది? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిది, బ్యాంక్ డిపాజిట్లపై ట్యాక్స్ మార్పులు. బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు వచ్చే వడ్డీ 50,000 దాటితే దానిపై టీడీఎస్ వసూలు చేస్తున్నారు. అయితే ఏప్రిల్ 1వ తేదీ నుంచి దానిని 1,00,000కు పెంచారు. ఇక 60 ఏళ్లలోపు వారికి అయితే వడ్డీ ఆదాయం 40,000 నుంచి 50,000కు పెంచారు. విదేశాలకు డబ్బులు పంపిస్తే ఇప్పటి వరకు 7 లక్షలు దాటితే ట్యాక్స్ పడేది, కానీ ఇప్పుడు అది 10 లక్షలకు పెంచారు. అలాగే విద్యార్థుల ఫీజుల కోసం డబ్బులు పంపితే ఎలాంటి టీసీఎస్ ఉండదు. ఇక రెండవది, క్రెడిట్ కార్డ్ రూల్స్. క్రెడిట్ కార్డులపై రివార్డుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎస్బీఐ కార్డ్స్ కోత పెట్టింది. స్విగ్గీ, ఎయిర్ ఇండియా టికెట్ బుకింగ్లపై లభించే రివార్డులను తగ్గించింది. ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్, ఎయిర్ ఇండియా ఎస్బీఐ ప్లాటినం కార్డ్, ఎయిర్ ఇండియా ఎస్బీఐ సిగ్నేచర్ కార్డుదారులకు ఏప్రిల్ 1 నుంచి వచ్చిన రూల్స్ ఆధారంగా ప్రయోజనాల్లో కోత పడనుంది. మరోవైపు యాక్సిస్ బ్యాంక్ సైతం క్రెడిట్ కార్డు రివార్డులను సవరించింది. ఏప్రిల్ 18వ తేదీ నుంచే అమలులోకి రానున్నాయి. ఇక మూడవది, సేవింగ్ ఖాతా మినిమం బ్యాలెన్స్. సేవింగ్ ఖాతాల్లో కనీస సగటు బ్యాలెన్స్ నియమాలను చాలా బ్యాంకులు సవరించాయి. ఈ మార్పు వల్ల ఖాతాదారులు తాము నిర్వహించాల్సిన కనీస బ్యాలెన్స్ గురించి మరింత జాగ్రత్త వహించాలి. బ్యాంకుల ఖాతా రకం, బదిలీ ప్రాంతం వంటి విషయాల ఆధారంగా కనీస బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కనీస బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఆయా ఖాతాదారులపై బ్యాంకులు జరిమానాలను విధిస్తాయి. నాలుగవది, యూపీఐ సేవలు. ప్రస్తుతం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ వినియోగం భారీగా పెరిగింది. అయితే మోసాలు సైతం భారీగా పెరిగాయి. వాటిని నివారించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇన్యాక్టివ్ లేదా వేరే వారికి కేటాయించిన మొబైల్ నంబర్లకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి యూపీఐ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు యూపీఐ లైట్ వ్యాలెట్లలోని డబ్బులను తిరిగి బ్యాంకు ఖాతాకు మళ్లించే సదుపాయం సైతం నేటి నుంచే అమలులోకి వస్తోంది. ఇక ఐదవది, ఏటీఎం ఉపసంహరణ ఛార్జీలు. ఇప్పటి వరకు మనం ఏటీఎంలలో ఉచితంగా వాడిన 5 లేదా 6 లావాదేవీల సంఖ్య ఇప్పుడు తగ్గిపోయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచనల ప్రకారం ప్రతి నెలకు ఇతర బ్యాంక్ ఏటీఎంలలో గరిష్టంగా 3 ఉచిత ఉపసంహరణలు మాత్రమే అనుమతించబడతాయి. ఆ తర్వాత ప్రతి లావాదేవీపై ₹20 నుంచి ₹25 వరకు ఛార్జీలు విధించబడతాయి. ఈ మార్పు వల్ల వినియోగదారులు తమ ఏటీఎం ఉపసంహరణలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఇక ఆరవది, పొదుపు ఖాతా ఎఫ్డి వడ్డీ రేట్లు. ఎన్ఎస్ఐ, హెచ్డిఎఫ్సి వంటి బ్యాంకులు తమ ఎఫ్డి రేట్లను ఏప్రిల్ 1 నుంచి మార్చాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏప్రిల్ 1, 2025 నుంచి సాధారణ పౌరుల కోసం తన ఎఫ్డి రేట్లను సవరించింది. 21 నెలల కన్నా తక్కువ కాల ఎఫ్డీలపై 7.25% వడ్డీ రేటును అందిస్తోంది. ఈ మార్పులు వినియోగదారులకు చాలా మేలు చేస్తాయి. అయితే పన్నుల పరంగా కూడా ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. ఏడవది, ఆధార్, పాన్ కార్డు లింక్ చేయకపోతే ఏప్రిల్ 1 నుంచి డివిడెండ్ ఆదాయం రాదు. టీడీఎస్ రేటు పెరుగుతోంది. పన్ను వసూలు చేసినప్పటికీ అది ఫారం 26ASలో కనిపించదు. డీమ్యాట్ అకౌంట్, మ్యూచువల్ ఫండ్లలో కేవైసీ వివరాలను మరోసారి నమోదు చేయాల్సి ఉంటుంది.